Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Radha Madhava Radha Madhava Radhe Jaya Radha Madan Mohan Radha Madan Mohan Radhe Jaya Radha Govinda Radha Govinda Radhe Jaya Radha Gopinath Radha Gopinath Radhe Jaya Radha Giridhari Radha Giridhari Radhe Jaya Jagannatha Jaya Jagannatha Baladeva Jaya Subhadra Jai Nitai Gaura Chandra Jaya Nitai Gaura Chandra Nitai Gaura Chandra Jaya Nitai Gaura Chandra Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Srila Prabhupada Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Om Namo Bhagavate Vasudevaya 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 Narayanam Namaskrutyam Narayanam Namaskritam Naram Chaiva Narottamam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nishtaprayeshu avadreshu Nityam Bhagavata Sevaya Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Sloke Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naistiki Bhaktir Bhavati Naiskritim Krishnaya Vasudevaya Krishnaya Vasudevaya Devaki Nandanaya Cha Devaki Nandanaya Cha Nanda Gopa Kumaraya Nandagopa Kumaraya Govindaya Namo Namaha Govindaya Namo Namah Om Ajnanatimmirandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam
వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంచ కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము ప్రథమ అధ్యాయము 29వ శ్లోకము. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోకం 29. అందరూ అనాలి శ్లోకం. ఏ పదుచ్చా శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండీవం స్రంశతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే వేపదుచ్చా శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండీవం స్రంశతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే వేపదుచ్చా శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండీవం స్రంశతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. ప్రతిపదార్థం తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారిచే. జై శ్రీల ప్రభుపాద్ మహారాజుకి జై. వేపధు దే కంపించడము, చ కూడా, శరీరే శరీరముపై, మే నా యొక్క, రోమహర్ష రోమాంచము, చ కూడా, జాయతే కలుగుతున్నది, గాండీవం అర్జునుని ధనస్సు, స్రంశతే జారిపోతోంది, హస్తాత్ చేతి నుండి, త్వక్ చర్మము, చ కూడా, ఏవా నిక్కముగా, పరిదహ్యతే మండిపోతున్నది. నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. భాష్యం. 2 రకాల దేహ కంపనాలు, 2 రకాల రోమాంచాలు ఉన్నాయి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో కానీ భౌతిక పరిస్థితిలో మహాభయంతో కానీ కలుగుతాయి. దివ్య అనుభూతిలో భయం అనేదే ఉండదు. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి. ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితమవుతోంది. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతోంది. హృదయము దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలననే కలిగాయి. ఓం శ్రీ సురభ్యాయై నమః. ఓం శ్రీ సురభ్యాయై నమః. ఓం శ్రీ సురభ్యాయై నమః. జై గోమాతా కీ జై. అర్జునుడు యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడిని దాదాపుగా ఆజ్ఞాపించడం అంటారు. అది ఒక్కసారి
రథాన్ని ఇరుసేనల నడుమ నిలపమని చెప్పి అడుగుతాడనమాట. అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని తీసుకెళ్ళి ఇరుసేనల మధ్యన నిలబెట్టడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడు ఏం చేశారు? చూస్తారు ఇరుసేనల మధ్య ఉన్నటువంటి బంధువుల్ని, మిత్రుల్ని, సోదరుల్ని, తాతల్ని, మనవల్ని, గురువుల్ని, ఆచార్యుల్ని అందరినీ చూస్తారన్నమాట. చూసిన తర్వాత ఏం చేస్తారు? ఒక వైరాగ్య భావం ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకు? ఈ యుద్ధం చేసి నేను గనక రాజ్యాన్ని గెలుచుకుంటే ఏమవుతుంది? రాజ్యభోగం ఏర్పడుతుంది. కానీ ఆయన ఎవరితో యుద్ధం చేయాలి? అంతా తన వాళ్ళే. శత్రుపక్షంలో ఉన్నవారు, మిత్రపక్షంలో ఉన్నవారు కూడా అందరూ ఎవరెవరో లేరు అక్కడ, అంతా తన వాళ్ళే. ద్రోణాచార్య, భీష్మాచార్య, దుర్యోధనుడు ఎవరు? దుష్టుడైనప్పటికీ ఆయనకి సోదరుడే. అంతా ఒకే కుటుంబం. వాళ్ళని సంహరించిన తర్వాత వచ్చే ఆ రాజ్యాన్ని నేను ఏలుకోవాలంటే ముందు ఏం చేయాలి? వాళ్ళ రక్తాన్ని కళ్ళజూడాలి. ఇంతమందిని చంపి ఆ రక్త పంకిలమైనటువంటి ఆ రాజ్యభోగాన్ని నేను ఏలుకోనవసరం లేదు అనే ఒక వైరాగ్య భావం ఏర్పడింది అర్జునుడి లోపల. కానీ స్వతహాగా క్షత్రియుడి యొక్క లక్షణం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు ఒక ఘాటైన పదాన్ని వాడతారు అక్కడ. ఏ పదం? అర్జున, నీకు క్షత్రియునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ వెళ్ళిపోయి నీ లోపల ఈ నపుంసకత్వ భావము ఎలా ఏర్పడిందనే ఒక ఘాటైన పదాన్ని వాడతారన్నమాట శ్రీకృష్ణ భగవాను. యుద్ధం ఎందుకు చేయమంటున్నాను నేను? వాళ్ళంతా ఏ పక్షాన్ని నిలబడారు? అధర్మ పక్షం వైపు నిలబడినారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సంహరించమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఒకవేళ నీవు సంహరించలేకపోయినా వారంతా కూడా నా చేతిలో ఎప్పుడో సంహరించబడ్డారు. కానీ నువ్వు వారిని భౌతికంగా మాత్రమే సంహరించగలుగుతావు. భగవంతుడు ఎప్పుడు కూడా ఒక గొప్ప పని చేసే ముందు ఆ కీర్తిని ఆయన తీసుకోవాలనుకోడు. ఎందుకు? ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ కీర్తిని తన భక్తులకి కలిగించాలనుకుంటారు భగవంతుడు. అందుకే ఆ యొక్క యుద్ధరంగంలో అర్జునుడికి హితబోధ చేశారన్నమాట. అది క్షత్రియునికి ఉండాల్సిన లక్షణం కాదది, పిరికి వాళ్ళ లక్షణము. పిరికి వాళ్ళకు ఉండే లక్షణం ఏంటి? భయపడడం. కానీ క్షత్రియునికి భయం అనేది ఏర్పడితే వైరాగ్య లక్షణాలు ఆయన ప్రవేశించాయంటే క్షత్రియునిగా ఆయన యోగ్యత కోల్పోతాడు. క్షత్రియుని యొక్క ముఖ్య లక్షణం ఏంటి? తినడం, పడుకోవడమా? ఆయన యొక్క కర్తవ్యము తన రాజ్యము ఎంతవరకైతే విస్తరించిందో ఆ రాజ్యములో ఉన్నటువంటి మనుషులకే కాదు, సమస్త జీవకోటికి రక్షణని కల్పించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? క్షత్రియుని పైన ఉంటుంది. మరి ఆ రక్షణ అనే బాధ్యతని క్షత్రియుడు వదిలేస్తే ఇంకా ఆయన క్షత్రియుడిగా యోగ్యత పొందుతాడా? పొందాడు. అందుకే ఆ పనికిరానటువంటి లక్షణాలని నీ నుంచి తీసేయి అర్జున అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు చెప్తారు ఆ మాటల్ని? అర్జునుడు ఇక్కడ కొన్ని లక్షణాలకి లోనవుతున్నాడు అనమాట. ఆయన శరీరం అంతా రోమాంచితం. రోమాంచితం అంటే ఏంటి? ఈ మన శరీరం పైన వెంట్రుకలు ఉన్నాయి చూసారా? మనం గమనించుకోవచ్చు. మనిషి ఏదైనా అద్భుతమైనటువంటి ఆనందానికి లోనైనా లేదా విపరీతమైనటువంటి బాధకు లోనైనా కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఈ రోమాలు లేచి నిలబడతాయి అన్నమాట. దాన్ని రోమాంచితం అంటారు. ఇంకా కంపనం అంటే శరీరం అంతా అర్జునుడిది వణికిపోతుంది. ఆ భావం ఎలా ఉందంటే
ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనమాట. విపరీతమైన బాధ కలిగింది ఆయనకి. ఈ నా సంబంధికుల్ని అందరినీ కూడా సంహరించి నేను ఆ రాజ్యాన్ని ఎట్లా ఏలుకోవాలి అనే బాధతోని ఆయన శరీరం అంతా కంపించిపోతుంది అనమాట. ఆ కంపించిపోయినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు, దాని పేరేంటి, గాంధీవం కూడా చేతి నుంచి జారిపోయి కింద పడిపోయింది అనమాట. ఆయనకి ఉపదేశం చేస్తూ ఈ భగవద్గీతని అక్కడ చెప్పడం జరిగింది అనమాట. భావాలు ఎప్పుడు కలుగుతాయి? ఆయన అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య సహచరుడు, మరి భక్తుడు, మరియు ఎవరికా బంధువు. అట్లా ప్రతినిత్యము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాంగత్యములో ఉన్నప్పటికీ ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ భౌతికం అనే భావన ఏర్పడింది అన్నమాట. ఆ భౌతిక భావన ఏర్పడినప్పుడే దాని నుంచి కలిగే ఆ భావన వల్ల అర్జునుడు ఆ విధమైనటువంటి వైరాగ్యానికి, భయానికి లోనయ్యారన్నమాట. అదే కనుక మనము పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో ఉంటే ఈ లక్షణాలు మన లోపలికి